अल्हम्दुलिल्लाह अस्सलातु वस्सलामु अला अशरफुल मुरसलीन नबीना मोहम्मद सल्लल्लाहु अलैहि वसल्लम। अस्सलामु अलैकुम रहमतुल्लाहि व बरकातुहू। वालेकुम अस्सलाम वरहमतुल्लाहि वबरकातुहू। ఇంతవరకు చదువుకున్న దాంట్లో మనం హరకాత్ మరియు తన్వీన్ రెండు కూడా చదువుకున్నాము, అక్షరాలు కూడా తెలుసు. ఆ, ఇంతవరకు చదువుకున్న దాంట్లో ఏమైనా డౌట్స్ ఏమైనా ఉంటే అడగండి, లేకపోతే ఈరోజు కొత్త పాఠం మొదలు పెడదాం ఇన్షాల్లా. దీంట్లో డౌట్స్ ఏమైనా ఉన్నాయా మీకు? లేవు షేక్. ఓకే, స్క్రీన్ కనబడుతుంది కదా? అల్హమ్దులిల్లా కనబడుతుంది. ఓకే. ఆ, ఈ పాఠం పేరు ఇది ఆ, సాదిస ఆరో పాఠం ఇది. దురుస సాదిస ఆ, తద్రీబి తద్ తద్రీబాత్ అలా తద్రీబాత్ అలా హరకాత్ వ తన్వీన్ అంటే అభ్యాసం అన్నమాట, ప్రాక్టీసు పాఠం ఇది. వేటి గురించి మనం ప్రాక్టీస్ చేస్తున్నాము? హరకాత్ గురించి మరియు తన్వీన్ గురించి. హరకాత్ అంటే మన దగ్గర ఏమేమి ఉన్నాయి, మన దగ్గర మన టూల్స్ ఏమున్నాయి? ఫథా ఉన్నది, కస్రా ఉన్నది, దమ్మా ఉన్నది. అలాగే తన్వీన్లో ఏమేమి ఉన్నాయి? ఫతతేన్, కస్రతేన్, దమ్మతేన్. ఈ ఆరింటిని ఉపయోగించి ఒక అరబీ అక్షరానికి వీటిలో ఏదో ఒక హరకాత్ కానీ తన్వీన్ కానీ ఇస్తూ ఆ పదాన్ని ఏర్పాటు చేస్తున్నాము. ఈ పదానికి అర్థము ఉంటుంది, అది మనం తర్వాత క్లాసులో వచ్చినప్పుడు చూద్దాం. ప్రస్తుతం మనం చదవటానికి ప్రాక్టీస్ చేస్తున్నాము. అది ఒక్కొక్క అక్షరము చదవాల్సిన పద్ధతి ఏమిటి అంటే, అక్షరం పేరు చెప్పాలి, దానిపైన హరకాత్ చెప్పాలి, రెండో అక్షరం చెప్పాలి, దానిపైన హరకాత్ చెప్పాలి. ఈ రెండు కలిపి చదివిన తర్వాత మూడో అక్షరం చెప్పి దాని హరకాత్ కూడా చెప్పి మూడు అక్షరాలు కలిపి చదవాలి. ఒకవేళ నాలుగో అక్షరం కూడా ఉంటే ఈ మూడు అక్షరాల తర్వాత మళ్ళీ నాలుగో అక్షరం పేరు చెప్పి దాని హరకాత్ కూడా చెప్పి మళ్ళీ ఈ నాలుగు అక్షరాలు కలిపి చదవాలన్నమాట. ఈ విధంగా మనం ప్రాక్టీస్ చేస్తే మన మన ముందు వచ్చే పదాలలో ఎన్ని అక్షరాలు ఉన్నా కూడా మనము తడబడకుండా, తప్పు చేయకుండా కరెక్ట్గా చదువుతాము. అలా కాకుండా రెండు డైరెక్ట్గా మొదటి అక్షరం చదివారు, దాని మీద హరకాత్ చదివారు చెప్పారు, రెండో అక్షరము మళ్ళీ దానిపైన హరకాతు, మూడో అక్షరము దానిపైన హరకాతు, ఇలా ఎన్ని అక్షరాలు ఉంటే అన్ని అక్షరాల పేర్లు దానిపైన హరకాత్ లేదా తన్వీన్ చెప్తూ పోతే అది చదవటంలో ఇబ్బంది కలిగే అవకాశం ఉంది. కాబట్టి ఒక అక్షరము హరకాత్, తర్వాత అక్షరము హరకాత్, రెండు కలిపి చదవాలి. మూడో అక్షరము హరకాత్, మళ్ళీ మూడు కలిపి చదవాలి. నాలుగో అక్షరము హరకాత్, నాలుగు కలిపి చదవాలి. ఒకవేళ ఐదో అక్షరం ఉంటే ఐదో అక్షరము హరకాత్, ఐదు కలిపి చదవాలి. ఈ విధంగా చదవటం వల్ల మీకు ఆ, చదవటంలో తప్పులు చేయరు, హరకాత్లో కూడా మీకు పట్టు ఉంటుంది, కరెక్ట్గా మీరు చదవగలుగుతారు. పదం మొత్తం చదవటంలో కూడా మీకు తేలిక అవుతుంది, స్పెల్లింగ్ తీయటంలో తేలిక అవుతుంది అనమాట ఇన్షాల్లా. बिस्मिल्लाहिर्रहमानिर्रहीम। हमज़ा फतहा आ, बा फतहा बा, आबा, दाल फतहतेन दन, अबदन। हमज़ा फतहा आ, हा फतहा हा, आहा, दाल दमतेन दुन, आहदुन। हमज़ा फतहा आ, खा फतहा खा, आखा, ज़ाल फतहा ज़ा, अखज़ा। हमज़ा फ़तहा आ, ज़ाल कसरा ज़ी, अज़ी, नून फ़तहा ना, अज़ीना। हमज़ा फ़तहा आ, मीम फ़तहा मा, आमा, रा फ़तहा रा, अमारा। हमज़ा फ़तहा आ, नून फ़तहा ना, अना, बा फ़तहा बा, खा कसरा खी, बखी, लाम फ़तहा ला, बखीला। बा फतहा बा, रा फतहा रा, बारा, रा फतहा रा, बारारा। ता कसरतेन तिन, बरारा तिन। जीम फतहा जा, आइन फतहा आ, जाआ। लाम फतहा ला, जाआला। जीम फतहा जा, मीम फतहा मा, जमा। आइन फतहा आ, जमा। हा फतहा हा, सीन फतहा सा, हसा। दाल फतहा दा, हसदा। हा फतहा हा, शीन फतहा शा, हशा। रा फतहा रा, हशरा। खा फतहा खा, शीन कसरा शी, खाशी।
या फतह या, खशिया, खा फतह खा, लाम फतह ला, खला, कौफ फतह क़ा, खाला क़ा, खा दम्मा खू, लाम कसरा ली, खूली, कौफ फतह क़ा, खूली क़ा, ज़ाल फतह ज़ा, कैफ फतह का, ज़ा का, रा फतह रा, ज़करा, रा फतह रा, फा फतह फा, रफ़ा, आइन फतह आ, रफ़ा, रा फतह रा, क़ाफ फतह क़ा, रक़ा, बा फतह बा, रक़बा, తా కసరతేన్ తిన్, రకాబతిన్. ఇలా చదవాలి. ఈ మొత్తం స్పెల్లింగ్తో చదివిన తర్వాత స్పెల్లింగ్ తీయకుండా ఇంకోసారి చదవాలి. అబదన్, అహదున్, అఖద, అదీన, అమర, అన, బఖీల, బరరతిన్, జఅల, జమఅ, హసద, హషర, ఖషియ, ఖలక, ఖులిక, ذكر, రఫా, రకబతిన్. ఇక్కడ కొంచెం జాగ్రత్తగా చూడండి. జాల, ఇక్కడ ఐన్ త్రికోణంలో ఉంది, ట్రయాంగిల్ ఆకారంలో ఉంది. ఐన్ మధ్యలో వచ్చినప్పుడు, మీమ్ మధ్యలో వచ్చినప్పుడు ఇక గుండ్రంగా కనబడుతుంది. దీన్ని కరెక్ట్గా గుర్తించకపోతే అక్షరం మీరు తప్పు చదివే అవకాశం ఉంది. ఐన్ ఎప్పుడు ట్రయాంగిల్ షేప్లోనే ఉంటుంది. మీమ్ ఎప్పుడు ఒక రౌండ్గా ఉంటుంది, గుండ్రంగా ఉంటుంది. ఇక్కడ ప్రింటర్ దీన్ని ఫిల్ చేశారు, ఒక్కొక్కసారి ఫిల్ చేయకుండా గ్యాప్ ఉంటుంది. కాబట్టి అది ఫిల్ చేసున్నా గ్యాప్ ఉన్నా, ఇలాగా ఫిల్ చేయకుండా గ్యాప్ ఉంది ఇక్కడ. ఇలా గ్యాప్ ఉన్నా ఫిల్ చేసున్నా అది ఈ ఆకారంలో ఉంటే మధ్యలో వస్తే మీమ్ అనే తీసుకోవాలి. అలాగే ఐన్ కూడా ఇలా ఫిల్ చేసినా ఫిల్ చేయకపోయినా మధ్యలో ఈ త్రికోణం ఆకారంలో వస్తే దీన్ని ఐన్ అనే తీసుకోవాలి. సరే, దీంట్లో ఏమైనా ప్రశ్నలు ఉంటే అడగండి, లేకపోతే ఇన్షాల్లా మీలో ఒక్కొక్కరు చదువుతారు. కానీ బిస్మిల్లా. నేను డౌట్స్ చదువుతాను కానీ సార్. బిస్మిల్లాహిర్రహమానిర్రహీం. హంజా ఫతహా ఆ, బా ఫతహా బా అబా, దాల్ ఫతహతైన్ దన్ అబదన్. హంజా ఫతహా ఆ, హా ఫతహా హా, అహా, దాల్ దమ్మతైన్ దున్. అంతేనా సార్? అది కరెక్టే, దమ్మతైన్. మీరు కరెక్టే చదువుతారు. అహదున్, అహదున్. హంజా ఫతహా ఆ, ఖా ఫతహా ఖా, అఖా, జాల్ ఫతహా జా, అఖజా. హంజా ఫతహా ఆ, జాల్ కస్ర జీ, అజీ. నూన్ ఫతహా నా, అజీనా. హంజా ఫతహా ఆ, మీమ్ ఫతహా మా, అమా. రా ఫతహా రా, అమరా. హంజా ఫతహా ఆ, నూన్ ఫతహా నా, అనా, అనా. బా ఫతహా బా, ఖా కస్ర ఖీ, బఖీ. లామ్ ఫతహా లా, బఖీలా. బా ఫతహా బా, రా ఫతహా రా, బరా. రా ఫతహా రా, బరరా. తా కస్రతైన్ తిన్, బరరతిన్. జీమ్ ఫతహా జా, ఐన్ ఫతహా ఆ, జా. లామ్ ఫతహా లా, జాలా. జీమ్ ఫతహా జా, మీమ్ ఫతహా మా, జమా. ఐన్ ఫతహా ఆ, జమా. హా ఫతహా హా, సీన్ ఫతహా సా, హసా. దాల్ ఫతహా దా, హసదా. హా ఫతహా హా, షీన్ ఫతహా షా, హషా. రా ఫతహా రా, హషరా. ఖా ఫతహా ఖా, షీన్ కస్రా షీ, ఖషీ. యా ఫతహా యా, ఖషియా. ఖా ఫతహా ఖా, లామ్ ఫతహా లా, ఖలా. కాఫ్ ఫతహా కా, ఖలకా. ఖా కా దమ్మ ఖు, లామ్ కస్రా లి, ఖులి. కాఫ్ ఫతహా కా, ఖులికా, ఖులికా. జాల్ ఫతహా జా, కా ఫతహా కా, జాకా. రా ఫతహా రా, జకరా. రా ఫతహా రా,
ఫా ఫతహ ఫా రఫా ఐన్ ఫతహ ఆ రఫా ఆ రా ఫతహ రా قاف فتح قا را رقا با فتح با رقبا تا كسرتين تين رقبة మాషాల్లా బాగా رقبة చదివారు. కలిపి చదవండి. أبدا ఉమ్. أبدا أحد أخذ أزينا أمر أنا بخيل بررة جعل جميع లేదు, حشد ఇంకోసారి. جميع మీ మీద ఫథా ఉంది. جمع جمع حسد حشر خشية خلق خلق ذكر رفع رقبة మాషాల్లా బాగా చదివారు. నెక్స్ట్ मैं पढ़ती हूँ सर। పడియమ్మా. औज़ु बिल्लाहि मिनश्शैतानिर रजीम। बिस्मिल्लाहिर्रहमानिर्रहीम। हमजा फतहा आ, बा फतहा बा, अबा, दाल फतहतैन दन, अबदन। हमजा फतहा आ, हा फतहा हा, आहा, दाल दोमातैन दुन, ahadun। हमजा फतहा आ, खा फतहा खा, आखा, ذال فتحة ذا أخذ। همزة فتحة أ، ذال كسرة زي أزي، نون فتحة نا أذينا، همزة فتحة أ، ميم فتحة ما أما، را فتحة را أمر، همزة فتحة أ، نون فتحة نا أنا، با فتحة با، خا كسرة خي باخي، لام فتحة لا باخيلة، با فتحة با، را فتحة را بارا، را فتحة را بارارا، تا كسرتين تين بارارتين، جيم فتحة جا، عين فتحة ع جعا، لام فتحة لا جعلا، جيم فتحة جا، ميم فتحة ما جمع، عين فتحة ع جمع، ح فتحة ح، سين فتحة سا حسا، دال فتحة دا حسدا، ح فتحة ح، شين فتحة شا حشا، را فتحة را حشرا، خا فتحة خا، شين كسرة شي خشي، يا فتحة يا خشية، خا فتحة خا، لام فتحة لا خلا، قاف فتحة قا خلق، خا ضمة خو، لام كسرة لي خولي، قاف فتحة قا خلق، ذال فتحة ذا، كاف فتحة كا ذاك، را فتحة را ذكر، را فتحة را، فا فتحة فا رفع، عين فتحة ع رفع، را فتحة را، قاف فتحة قا ركع، با فتحة با رقبة، تا كسرتين تين رقبة، أبدا أحد أخذ أذن أمر أنا بخيل بررة جعل جمع حسد حشر خشية خلق خلق ذكر رفع رقبة. మాషాల్లా బాగా చదివారు. నెక్స్ట్ నెక్స్ట్ अस्सलाम वालेकुम शेख। అలైహిస్సలాం చదవండి అమ్మా. हमजा फतह आ, बा फतह बा आबा, दाल दो कसरा दाल, फतहतैन दन,
अबदन हमजा फतहा आ खा फतहा खा आका दाल दाल दम्मतैन दुन अखदुन हमजा फतहा आ खा फतहा खा आका जा फतहा जा अखजा हमजा फतहा आ लाल कसरा जी हजी नून जबर नून फतहाना हजीना हमजा फतहा आ मीम फतहा मा अमा रा फतहा रा अमरा हमजा फतहा आ नून फतहा ना अना बा फतहा बा खा खसरा सी बसी लाम फतहा ला बखीला बा फतहा बा रा फतहा रा बरा रा फतहा रा बरारा ता कस, कसरतैन तिन बरारतिन जीम फतहा जा आ आइन फतहा आ जा लाम फतहा ला जा अला जीम फतहा जा मीम फतहा मा जमा आइन फतहा आ जमा हा फतहा हा सीन फतहा सा हसा दाल फतहा दा हसदा हा फतहा हा शीन फतहा शा आशा रा फतहा रा हशरा खा फतहा खा सीन कसरा सी खशी या फतहा या खशिया खा फतहा खा लाम फतहा ला खला खा फतहा खा खला खा खलqa काफ फतहा काफ दमाकू लाम कसराली कुली काफ फतहा का कुली का जा फतहा जा काफ फतहा का जखा रा फतहा रा जकारा మొదటి जकारा మొదటి అక్షరంలో తప్పు చేస్తున్నారు పేరు అది చెప్పడం. जाल जाल फतहा जा काफ फतहा का जका रा फतहा रा जकारा रा फतहा रा फा फतहा फा रफा आइन फतहा आ रफा रा फतहा रा काफ फतहा फा रखा बा फतहा बा रखबा ता कसरतैन तिन रफा रकबतिन अबदन अहदुन अखजा अजीना अमरा अना बकीला बररतिन जअला जमा हसदा हशरा अशरा खशिया खलqa खुलिqa ذكر رفع رقبة ఇది ఒకసారి చదవండి. خشية పా పా కరెక్ట్గా రావాలి. ఫషియా. خشية ఓకే, మాషాల్లా. నెక్స్ట్ బాగా చదివారు. నెక్స్ట్ మైక్ ఓపెన్ చేసి చదవండి. السلام عليكم ورحمة الله. వాలేకుమ్ సలాం వరహమతుల్లాహి వబరకాతుహ్. حمزة فتحة أ با فتحة با أبا دال فتحتين دن أبدا حمزة فتحة أ ها فتحة ها آها دال ضمتين تن أحد حمزة فتحة ها حمزة فتحة أ خا فتحة خا أخا دال فتحة ذا أخذ حمزة فتحة أ دال كسرة ذي أذي نون فتحة نا أذينا حمزة فتحة ها ميم فتحة ما آما را فتحة را أمارا حمزة فتحة أ نون فتحة نا أنا با فتحة با خا كسرة خي باخي لام فتحة لا باخيلا با فتحة با را فتحة را بارا را فتحة را بارارا تا ضمتين تا كسرتين تن باراراتين جيم فتحة جا عين فتحة آ جاء لام فتحة لا جاء لا جيم فتحة جا ميم فتحة ما جامع
आइन फतहा आ जमा हा फतहा हा सीन फतहा सा हासा दाल फतहा दा हासादा हा फतहा हा शीन फतहा शा हाशा रा फतहा रा हाशारा खा फतहा खा शीन कसरा शी हाशी या फतहा या हाशी खशिया खा फतहा खा लाम फतहा ला खाला का फतहा का खाला का खा दम्मा खू ली कसरा ली खोली का फतहा का खोली का दाल फतहा दा का फतहा का दा का रा फतहा रा दा का रा फतहा रा फा फतहा फा रा फा आइन फतहा हा आ रा फा आ रा फतहा रा का फतरा का फतहा का रा का बा फतहा बा रा का बा ता दुम्मतैन तिन रा का बा तिन ఇంకోసారి अबादा रा फतहा रा का फतहा का रा का बा फतहा बा रा का बा ता दुम्मतैन तिन रा का बा तिन తా కసరతేన్ తిన్ कसरतैन रा का बा तिन अबादन अहादुन अखादा अदीना अमारा अना बखीला बारारातिन जाआला जमाआ हसदा हशारा खशिया खलका खुलिकी रकारा रफा रकाबातिन మూడు మిస్టేక్స్ వస్తున్నాయి. ఖా ఓకే లా కా ఇది లావుగా రావాలి. కాఫ్ కాదు, కా కాఫ్. ఖలకా ఖులికా. ఇక్కడ రకాబతిన్ కాఫ్ రావాలి, కాఫ్ కాదు. మీరు చదువుతున్న దాంట్లో ఖలకా అన్నారు, ఖలకా కాఫ్ వచ్చింది, తప్పది. ఖలకా. खलका खलका హ్మ్. खुलिका खुलिका ఖులికా లావుగా రావాలి. खुलिका रकाबातिन వెరీ గుడ్. నెక్స్ట్ నెక్స్ట్ మైక్ ఓపెన్ చేసి చదవండి అమ్మా. ముందు రావట్లేదేంటి ఈరోజు? కొంచెం ఇబ్బందిగా ఉందా లెసన్? కష్టంగా ఉందా? అంతే అస్సలం జేర్లు అయి ఉన్నాయి కదా నీకు కొంచెం ముందుకు రావడానికి నేనే సిగ్గుపడ్డాను ప్రాక్టీస్ అయిపోద్ది. చదవండి బిస్మిల్లా. అస్సలం ఎవరికి వచ్చు సార్? ప్రాక్టీస్ చేయండి సార్ బిస్మిల్లా. ఆ, సార్ చదవండి అమ్మా. చెప్పమంటారా సార్? చదవండి. أعوذ بالله من الشيطان الرجيم بسم الله الرحمن الرحيم حمزة فتح با فتح با أبا دال فا فتحتين دن أبدا حمزة فتح ها فتح ها ضمة دال ضمة دن దాల్ أحد దమ్మతేన్ దున్. దాల్ దమ్మతేన్. دال ضمتين دن دال ضمتين دن أحد حمزة فتح ها فا فتح فا زال فتح زا أخذ حمزة فتح زا كسر زي أزي نون فتح نا أزنا حمزة فتح ميم فتح ما را فتح را أمرا حمزة فتح نون فتح نا أنا با فتح با فا كسر کی باقی لا فتح لا بقیلا با فتح با را فتح را بارا را فتح را برارا تا كسرتين تين برارا تين جيم جي فتح جا عين فتح جاء لام فتح لا جاء جي فتح جا مي فتح ما جمع عين فتح جمع ها فتح ها سين فتح سا حسا دال فتح دا حسدا ها فتح ها شين شين فتح شا حشا را فتح را حشرا خا فتح کا شين كسرة شين خاشي
या फतह या खशिया खा फतह का लाम फतह ला खला कफ फतह का खयका खा फतह दमाकू लाम कसरा ली खुली का फतह का खुली का जा फतह जा का फतह का जाका रा फतह रा zakara ra फतह रा fa फतह fa rafa ain फतह a rafa a ra फतह ra qaf फतह का ba फतह ba raqaba ta ta kasratin tin raqabatin abada abadan abadan ahadun abadan ahadun akaza azila azila amara ana bakhila bararatin ja'ala jama'a hasada hashara khashiya khalaqa khuliqa zafa'a رقيب رقبة మాషాల్లా. ఇక్కడ ముందు తప్పు చేశారు, తర్వాత కరెక్షన్ అయిపోయింది. సార్ జమా ఇది ముందు చదివినప్పుడు మిస్టేక్ జమా జరిగింది, తర్వాత కరెక్ట్ చేసుకున్నారు మీరు. ఓకే, నెక్స్ట్. నెక్స్ట్ ఇంకో ఇద్దరు మిగిలి ఉన్నారు. బిస్మిల్లా చదవండి, మైక్ ఓపెన్ చేసి చదవండి. अस्सलाम वालेकुम रहमतुल्लाहि व बरकातहू। వలైకుం అస్సలాం వరహమతుల్లాహి వబరకాతుహు. हमजा फतह आ, बा फतह बा, आबा, दाल फतह तन, दाल फतह तन, दन, దాల్ ఫతహతేన్ आबादन, దన్, దాల్ ఫతహతేన్ దన్, दाल फतह तैन दन, వెరీ గుడ్. आबादन। हमजा फतह आ, हा फतह हा, आहा, दाल दम्मा तैन दुन, आहादुन। हमजा फतह आ, खा फतह खा, आका, जाल फतह जा, अखजा। हमजा फतह आ, जाल कसरा जी, अजी, नून फतह ना, अजीना। हमजा फतह आ, माम मीम फतह मा, आमा, रा फतह रा, अमरा। हमजा फतह आ, नून फतह ना, आना, बा फतह बा, खा खा कसरा खी, बखी, लाम फतह ला, बखीला, बा फतह बा, रा फतह रा, बरा, रा फतह रा, बरारा, ता कसरा तैन तिन, बरारातिन, जीम फतह जा, आइन फतह आ, जआ, लाम फतह ला, जआला, जीम फतह जा, मीम फतह मा, जमा, आइन फतह आ, जमा, हा फतह हा, तीन फतह सा, आसा, दाल फतह दा, असदा, హా కరెక్ట్ हा గా రావాలి. फतह హా హసదా. हसदा, ఉమ్, हा फतह हा, शीन फतह शा, हशा, रा फतह रा, हशरा, खा फतह खा, शीन शीन कसरा शी, खसी, या फतह
या खाशिया खा फतह खा लाम फतह ला खला को फतह को कलौका कलौका को खा दुमखु लाम कसरा की ली कुली قاف فتح قا कुली कुली को जाल فتح जा खा فتح खा जका را فتح را जकारा را فتح را फा فتح फा रफा عين فتح आ रफा را فتح را قاف فتح قا رقا با فتح با رقبا تا कसरातैन तीन रकबतिन अबदन अहदु अहदुन अखजा अहदुन 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 अखजा अजीना अजीना ذال أذينا अमर अजीना अजीना अमरा अना बखिला बरारतिन जआला जमआ हसदा अशरा खशिया कलको कलको कुलिको जखरा रफआ रकबतिन ఇక్కడ కొంచెం కరెక్షన్ ఉంది ఖా ఖలక ఖలక ఖులిక ఖలక ఖలక ఖులిక ఈ రెండు ఇక్కడ కరెక్షన్ ఉంది సరేని कलको ఓకే कुलिको నెక్స్ట్ ఒక్కళ్ళే మిగిలారు చివరిలో చదవండి అమ్మా షైనాస్ చదవలేదు అనుకుంటా క్లాస్లో లేనట్టుంది ఆవిడ సరే మరి ఆ, ఒక్క నిమిషం. అస్సలాము వరహమతుల్లాహి వబరకాతుహు షేక్. వాలేకుం అస్సలాం రహమతుల్లాహి వబరకాతు చదవండి షేక్ అసలు నేను క్లాస్ ఆన్ చేసాను కానీ వినలేదు. వాటర్ వస్తున్నాయి, వాటర్ కొంచెం ప్రాబ్లం లీక్ లో ఉంటే అటు వాళ్ళందరూ వస్తే వెళ్ళాను షేక్. నేను అసలు వినలేదు. ఓకే అస్తగఫిరుల్లాహ్. నేను మళ్ళీ రేపు చెప్తాను షేక్. అలాగే నో ప్రాబ్లం అది వాటర్ కొంచెం ఇష్యూస్ ఉంది. వాళ్ళు చూడడానికి వచ్చారు, చెకింగ్ కోసం వచ్చారు. సో పర్లేదమ్మా రేపు చెప్పండి ఇది ఇన్షాల్లా షేక్. రికార్డింగ్ నేను పంపిస్తాను వినండి ప్రాక్టీస్ చేసి రేపు షేక్ చెప్పండి మళ్ళీ షేక్ ఇంకొక విషయం షేక్, అది ఫ్రైడే జరుగుతుంది కదా, ఆ క్లాస్ కూడా మార్నింగ్, అది ఎవ్రీ ఫ్రైడే. ఇటు చూస్తే చాలా ఇంపార్టెంట్ డే, అటు చూస్తే క్లాస్, అది కూడా రికార్డింగ్ ఉంటే పెడితే మేము రాసుకుంటాం షేక్. చాలా ఇంపార్టెంట్ పాయింట్స్ వస్తున్నాయి, రాయడానికి వీలవ్వట్లేదు. మళ్ళీ తర్వాత అవి కన్ఫ్యూజన్ నేను అయిపోయి వాళ్ళ పంపించా కదా మార్నింగ్ రికార్డింగ్ అది ఫ్రైడేది ఈ రోజు ఉందా? గ్రూప్ లో ఓకే వేసారు. షేక్. ఈ రోజు ఓకే రికార్డింగ్ షేక్. పంపించాను చూడలేదు అనుకుంటా మీరు ఓకే షేక్. శుక్రియా. ఒకసారి చూడండి మీకు దొరుకుతుంది దొరకకపోతే చెప్పండి జజాకల్లా. షేక్ ఒక చిన్న ప్రశ్న అడగచ్చా? అడగండి షేక్, ఇప్పుడు ఖురాన్ సిఫావు అంటున్నారు కదా, అంటే ఈ ఖురాన్ తో స్వస్థత ఉందన్నది ఏ మాటకి అలాగ అర్థం చేసుకోవచ్చు చెప్పరా షేక్? ఇంకోసారి అడగండి ఖురాన్ వల్ల స్వస్థత ఉంది, షిఫా అని కూడా అంటున్నారు కదా, అవును అది ఎలాగో ఒకసారి చెప్పరా కొద్దిగా, నాకు అది కొంచెం క్లియర్ గా. అది యూసుఫ్ భాయ్ మీకు వివరించారు కదా ఖురాన్లోని ఆ, చాలా సూరాలు అల్లా సుబ్హానా తాలా దాంట్లో షిఫా పెట్టాడు మన కోసం అందులో ముఖ్యంగా ఇప్పుడు ఆమ్, మనకు కనపడని జిన్నాతుల ప్రభావం నుండి మనల్ని మనం కాపాడుకోవాలి అంటే ఏ మెడిసిన్ దానికోసం లేదు ఏ మార్గం కూడా లేదు
దానికి ఖురాన్ ఆయతుల ద్వారానే మనం ఆ జిన్నాతుల నుండి మనం కాపాడుకోగలం. ఒక ఒక విషయం బాగా గుర్తుపెట్టుకోండి. మీరు జిన్నాతులను చూడలేరు. జిన్నాతులు ఆ, మనము జిన్నాతులను చూడలేము. జిన్నాతులు మనల్ని చూస్తాయి. జిన్నాతులు అల్లాను చూడలేవు. అల్లా జిన్నాతులను చూస్తాడు. కరెక్టేనా స్టేట్మెంట్? ఇంకోసారి రిపీట్ చేస్తున్నాను. మనం జిన్నాతులను మాషాల్లా బాగా చూడలేము. అర్థమైంది షేక్ మాషాల్లా చాలా బాగా అర్థమైంది. అంటే జిన్నాతులని మనం చూడలేం కానీ అవి మనల్ని చూస్తాయి. కానీ జిన్నాతులను అల్లాని చూడలేవు కానీ అల్లా సుబ్హానహు వ తఆలా జిన్నాతులను చూస్తాడు. మరి అల్లా సుబ్హానా తాలా జిన్నాతులను ఎలా కంట్రోల్ చేయాలి, వాటి ప్రభావం నుండి మనల్ని మనం ఎలా కాపాడుకోవాలి అనేది మనం ఒకవేళ అల్లా యొక్క శరణు కోరినట్లయితే అల్లాకు తెలుసు జిన్నాతులు ఏం చేస్తున్నాయి అనేది. వాటి నుండి మనల్ని కాపాడుతాడు. ఉదాహరణకు బాత్రూంలోకి వెళ్ళేటప్పుడు అల్లాహుమ్మ ఇన్ని ఔజుక మినల్ ఖబ్సి వల్ ఖబాయిస్, మనము ఈ దువా చదివి వెళ్ళిన తర్వాత బాత్రూమ్ నుండి బయటకు వచ్చే వరకు జిన్నాతులు మనల్ని ఏమి చేయకుండా అల్లా సుబ్హానా తాలా కాపాడుతాను అంటున్నాడు. చిన్న దువా, ఒక సెకండ్ కూడా పట్టదు మీరు చదవటానికి. కానీ బాత్రూంలో వెళ్ళే ముందు ఎక్కడైనా సరే, మీరు ఇంట్లో కానీ బయట కానీ ఎప్పుడైనా సరే పిల్లలు కూడా మనం ఇది అలవాటు చేయాలి. ఈ దువా చేసుకుని బాత్రూంలో అడుగు పెడితే అల్లాహ్ సుబ్హానహు వ తఆలా మన చుట్టూ ఒక పరదా లాంటిది వేసేస్తాడు. జిన్నాతులు మనల్ని చూడలేవు. అందరికంటే శక్తివంతుడు అల్లాహ్ సుబ్హానహు వ తఆలా. జిన్నాతులను కూడా ఆ, నియంత్రించగలిగే శక్తి అల్లాకే ఉంది. మరి అటువంటి మనకు ఏ నష్టం కలిగించే ఏ జిన్నాతులైనా సరే వాటి నుండి మనల్ని కాపాడాలి అంటే కేవలం అల్లాహ్ మాత్రమే కాపాడగలడు. ఎందుకంటే అల్లాహ్ వాళ్ళని చూడగలుగుతాడు. జిన్నాతులు ఆయన్ను చూడలేవు. మనం వాటిని చూడలేము, కానీ అవి మనల్ని చూస్తాయి. కాబట్టి దీని నుంచి మనకు అర్థమయ్యేది ఏమిటి అంటే ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం నేర్పిన దుఆలలో కానీ ఖురాన్లో వచ్చిన అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ఆయతులలో కానీ ఆ శక్తి ఉంది. అవి మనల్ని కాపాడుతాయి. మనకు కనపడని వాటి నుండి, మనకు నష్టం కలిగించే చెడు శక్తుల నుండి మనల్ని కాపాడుతాయి. ఒకసారి మదీనాలో ఒక పెద్ద మాలె గనీమత్ వస్తే అక్కడ ఒక సహాబీని ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం కాపలా కోసం ఉంచారు. రాత్రిపూట శైతాన్ వచ్చి నాకు ఏదో ఒక వంక చూపించి నాకు కొంచెం దానం ఇవ్వండి అంటే నాకు కొంచెం తీసుకొని ఇవ్వండి అని చెప్పి ప్రాధేయపడి తీసుకుంటాడు. రెండో రోజు ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం అడుగుతారు, రాత్రి నీ దగ్గరికి రాత్రి ఏం జరిగింది అంటే ఆ సహాబీ ఇలా వచ్చాడు, వచ్చి ఇలా అడిగి వెళ్ళాడు అంటే ఈ రోజు కూడా వస్తాడు చూడు అంటారు అని. మళ్ళీ ఆ రోజు కూడా వస్తాడు, వచ్చి మళ్ళీ అడుగుతాడు, ఏదో ఒక వంక పెడతాడు, మళ్ళీ ఏదో ఒకటి మళ్ళీ తీసుకెళ్తాడు. రెండో రోజు రాత్రి ఏం జరిగింది అని చెప్పి అడుగుతారు. ఇలా మళ్ళీ వచ్చాడు, ఫలానా వంక చెప్పాడు, నేను ఇంకా ఆగలేక అతనికి ఇచ్చాను అంటే అప్పుడు ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం చెప్తాడు, అతను శైతాను ఈ రోజు కూడా వస్తాడు చూడు అంటాడు. మళ్ళీ ఆ రోజు వస్తాడు. వచ్చినప్పుడు మళ్ళీ ఇప్పుడు ఇంకా వంకలేమి కుదరవు కదా. సహాబీ అలర్ట్ అయిపోయాడు. అప్పుడు ఆయన ఏం చెప్తాడంటే శైతాను బారి నుండి కాపాడుకోవటానికి ఒక మంచి ఆయత్ ఉంది ఖురాన్లో, అది నేను నేర్పుతాను నీకు. అది గనక నువ్వు పఠిస్తే నువ్వు శైతాన్ బారి నుండి కాపాడుకోగలుగుతావు అని చెప్పి ఆయతల్ కుర్సీ చెప్తాడనమాట. అప్పుడు ఆ సహాబీ అతనికి ఆ రోజు కూడా ఇస్తాడు, తీసుకోమని చెప్పి తీసుకెళ్ళనిస్తాడు. మరుసటి రోజు ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం అడిగినప్పుడు ఇలా చెప్తాడు. ఆ సహాబీ ఆయనకు ఇలా చెప్తారనమాట, ఇలా మళ్ళీ వచ్చాడు, ఖురాన్లో నుంచి ఒక ఆయత్ ఉంది, అది శైతాన్ బారి నుండి కాపాడుద్ది అని చెప్పి నాకు ఆయతల్ కుర్సీ గురించి చెప్పాడు అన్నాడు. ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం దానికి జవాబు ఇచ్చారు అంటే, చెప్పినవాడు అబద్ధాల కోరు, అసత్యపరుడు, కానీ చెప్పిన విషయం నిజమైన విషయం. అంటే అతను చెప్పింది సరైన విషయమే. అబద్ధాలు చెప్పేవాడైనా సరే ఎన్నడూ అబద్ధాలే చెప్తాడు, కానీ ఈసారి నీకు చెప్పింది మాత్రం సత్యమైన విషయము అని చెప్తారు. అంటే ఆయతల్ కుర్సీ మనం రాత్రిపూట చదివి మన దమ్ చేసుకుని పడుకుంటే ఇన్షాల్లా మనకు అల్లాహ్ సుబ్హానహు వ తఆలా శైతాన్ బారి నుండి మనల్ని కాపాడతాడు. ఇది శైతాన్ స్వయంగా చెప్పిన మాట. అంటే అతనికి తెలుసు ఆ యొక్క ఆయత్లో ఎంత శక్తి ఉందో అనేది. దీన్ని బట్టి మనకు తెలుస్తున్నది ఏమిటి? శైతాన్ మనల్ని చెడు శక్తుల నుండి కాపాడే ఖురాన్లోని ఒక ఆయతల్ కుర్సీ ఉంది అనే విషయం మనకు తెలిసింది. మరి సూరతుల్ ఫాతిహాలో కూడా దాని పేరు సూరతు షిఫా అని కూడా అంటారు. సూరతు షిఫాలో మనకు ఎప్పుడైనా సరే ప్రాక్టికల్గా మీరు ప్రయత్నం చేసి చూడండి, ఇన్షాల్లా మీకు ఈ రిజల్ట్ మంచిగా వస్తుంది. మనకు రాత్రిపూట కానీ పగలు కానీ మనకు ఏదైనా చేతి నొప్పి కలిగినా, ఏదైనా ఇబ్బంది కలుగుతున్నా, మనం పూర్తి నమ్మకంతో మన దువా
ఆమోదించబడాలి, స్వీకరించబడాలి, అల్లాహ్ సుబ్హానహు వ తఆలా దగ్గర అంగీకరించబడాలి అంటే దానికి ఒక ముఖ్యమైన షరతు ఉంది. ఆ షరతు ఏమిటి అంటే మనం అల్లాహ్‌పై పూర్తిగా యకీన్ పెట్టి, యకీన్ అంటే దృఢమైన నమ్మకం, అచంచలమైన నమ్మకం పెట్టి మనం దుఆ చేయాలి. అంతేగాని నువ్వు సగం సగం ఉండకూడదు. ఏమో జరుగుద్దో జరగదో, అల్లా మనకు సాయం చేస్తాడో లేదో, మన దుఆ అల్లాకు చేరుతుందో లేదో, అలాంటి డౌట్స్ ఏమీ మన దగ్గర ఉండకూడదు. మనం పూర్తిగా అల్లాపై భరోసా పెట్టి దుఆ చదివితే ఇన్షాల్లా తప్పకుండా మీకు దాని యొక్క ఫలితం దక్కుతుంది. అలాగే మన చేతి మీద నొప్పి కానీ, పంటిలో నొప్పి కానీ, ఒంట్లో ఏదైనా నొప్పి ఉన్నప్పుడు మనం వెంటనే మెడికల్ కేర్ మనకు అందుబాటులో లేనప్పుడు యా షాఫీ యష్ఫీ, యా షాఫీ, షాఫీ అంటే అల్లా యొక్క పేర్లలో ఒక పేరు అనమాట. యష్ఫీ అంటే నన్ను నయం చెయ్యి. మరి సూర ఫాతిహా చదివి మనం ఆ యొక్క ఎక్కడైతే నొప్పిగా ఉందో అక్కడ మనం దమ్ చేసుకున్నా అది మనల్ని కాపాడుతుంది. అలాగే ఆఖరి 2 సూరాలు 113వ సూర, 114వ సూర ఇవి కూడా మనల్ని శైతాన్ బారి నుండి కాపాడటానికి ఇవి బాగా పనికొస్తాయి. చిన్నపిల్లలు మగరిబ్ తర్వాత బయటికి వెళ్ళనివ్వకూడదు. వెంటనే కొంచెం సేపు ఇంట్లోనే కూర్చోపెట్టుకోవాలి. బయట ఎప్పుడు వాళ్ళు ఆడుతున్నా కూడా మగరిబ్ కంటే ముందు మన ఇంట్లో పిలుచుకోవాలి. ఆ, పిల్లలు బయటకు తీసుకువెళ్తున్నా సూరతుల్ ఫాతిహా, సూరతుల్ ఇఖ్లాస్, సూరతుల్ అంటే సూరతుల్ ఫలక్, సూరతుల్ నాస్ ఇవి చదివి ఆ, పిల్లల మీద దమ్ చేసి బయటికి తీసుకెళ్ళాలి. వీటి వలన ఏమవుద్దంటే పిల్లలు శైతాన్ బారి నుండి కాపాడబడతారు. మరి అలాగే కొన్ని చోట్ల సూర్య అంబియాలో 117వ ఆయత్ అనుకుంటాను, అయ్యూబ్ సార్ అలైహిస్సలాం ఒకసారి ఒక పిల్లల దుఆ గురించి చేశారు. చెప్పరా సార్? సార్ ఒకసారి పిల్లల గురించి చెప్పరా ఒకసారి? చిన్నపిల్లల్ని మనం బయటికి తీసుకువెళ్తున్నప్పుడు మనం వాళ్లకు అల్లాహ్ సుబ్హానహు వ తఆలా యొక్క పరిరక్షణలో, సంరక్షణలో ఉంచమని దుఆ చేసుకుంటూ తీసుకుని వెళ్ళాలి. దాంట్లో ముఖ్యమైన విషయాలు ఏమిటి అంటే సూరతుల్ ఫాతిహా ఒకటి, ఇంకా సూరతుల్ ఇఖ్లాస్ 112వ సూర, 113వ సూర, 114వ సూర. సూరతుల్ ఇఖ్లాస్ ఉంది, సూరతుల్ ఫలక్ ఉంది, సూరతుల్ నాస్ ఉన్నాయి, ఆయతల్ కుర్సీ ఉంది. ఇవి చదివి పిల్లల మీద ఊది అల్లాహ్ సుబ్హానహు వ తఆలాను వేడుకొని మనం బయటికి తీసుకువెళ్ళాలి. దీనివల్ల ఏమవుద్ది అంటే పిల్లలకు అల్లాహ్ సుబ్హానహు వ తఆలా యొక్క సంరక్షణ దొరుకుతుంది. చిన్న చిన్న విషయాలేవి కానీ దానివల్ల ఫలితం చాలా గొప్పగా ఉంటుంది. మరి సార్ సార్ మరి యా షాఫీ యష్వి అన్నారు కదా సార్? యా షాఫీ అంటే అల్లాహ్ యొక్క పేరు. టాబ్లెట్ వేసినప్పుడు సార్ టాబ్లెట్ వేసినప్పుడు చెప్పుకోవాలా సార్? అది మన చేతిలో నొప్పి ఉన్నట్లయితే అలాగే చెప్తూ అక్కడ మనం బిస్మిల్లా అని చెప్పి యా షాఫీ యష్ఫీ మనం అలాను జికర్ చేసుకుంటూ అలాను వేడుకుంటూ ఉంటే ఆ నొప్పి ఆ బాధ కూడా తగ్గుతుంది, ఉపశమనం కలుగుతుంది. ఈ దువాలన్నీ మీ దగ్గర హుస్నల్ ముస్లింలో ఉన్నాయి, చాలా ఎక్కువగా ఉన్నాయి దువాలు. మనం అంతకుముందు కూడా గ్రూప్లో పంపించాము, ఈరోజు కూడా పంపిస్తాను. మనం దాని మీద భరోసాతో, అల్లాపై పూర్తి భరోసాతో దువా చేసుకున్నట్లయితే మనకు ఆ యొక్క ఫలితం దొరుకుతుంది. మనం దువా సార్ చేసాము కిడ్నీలో కానీ స్టోన్ మనకేమి ఉంటే సార్ కిడ్నీలో స్టోన్ ఉంటే దానికి ఏమైనా దువా ఉందా సార్? కిడ్నీలో స్టోన్ ఉంటే దానికి కూడా దువా ఉంది, కానీ ఆయుర్వేదంలో, హోమియోపతిలో దీంట్లో దానికి ఆ, మంచి వైద్యం ఉంది. అది దాని ఆపరేషన్ అనేది కిడ్నీ కోసం చేయించకూడదు. చేయించుకోకుండానే అవి హోమియో నుండి ఆయుర్వేదం మందుల నుండి వాడితే అది కరిగిపోతుంది. దానివల్ల కొన్ని ఫిజికల్ ఉంటాయి, ఆ, రోగాలు ఉంటాయి, వాటికి తగిన ఇలాజ్ అంటే వైద్యం చేయించాలి, చికిత్స చేయించాలి. కొన్నిటికి ఇప్పుడు షిఫా అంటే తేనెలో షిఫా ఉంది అన్నారు అల్లాహ్ సుబ్హానహు వ తఆలా. తేనె రోజు మనం ఒక చిన్న స్పూన్ పొద్దున పూట మనం తాగితే దానివల్ల మన కడుపులో వచ్చే ఇబ్బందులు కానీ, మన శరీరంలో వచ్చే వేరు వేరు చోట వచ్చే ఇబ్బందులు కానీ అన్నీ తగ్గిపోతాయి. అలాగే ఆ, నల్లజీరా ఉంటుంది మన దగ్గర, దాన్ని ఏమంటారంటే ఆ, బ్లాక్ సీడ్స్ కలోంజీ. కలోంజీ అంటారు. అది రాత్రిపూట నీళ్ళలో నానబెట్టి పొద్దున్నే తింటే, పొద్దున్నే అది తాగేస్తే నమలకూడదు. ఒక 7-8 గింజలు వచ్చేటట్టు ఒక పించ్, ఒక చిన్న చిటికెడు అనమాట, చిటికెడు నీళ్ళలో నానబెట్టి పొద్దున్నే ఆ గ్లాస్ నీళ్ళు అలాగే తాగేయాలి నమలకుండా. గ్యాస్ ట్రబుల్స్ వచ్చే, కడుపులో వచ్చే ఇబ్బందులన్నీ తొలగిపోతాయి సార్ దాని నుంచి. సార్ హాట్ వాటర్ లోనా లేకపోతే మామూలు వాటరా? మామూలు వాటర్లో సార్ మీరు అలా నానబెట్టేసి పొద్దున్నే తాగేస్తే సరిపోద్ది. ఓకే సార్.
ఇలా ఇంషాల్లా తేనె, జజాకుల్లా ఖైర్. ఇంకా తేనెలో షిఫా ఉంది, ఇంకా కలుంజీలో షిఫా ఉంది, ఇంకా రాత్రిపూట జీరా వాటర్, వేడి నీళ్ళలో జీరా వేసి పిల్లలందరికీ తాగించండి. దానివల్ల కూడా కడుపు శుభ్రం అయిపోద్ది. ఇవన్నీ మనం ప్రికాషన్స్ అన్నమాట. వీటి వలన డాక్టర్ దగ్గరికి అవసరం రాకుండా మనల్ని మనము ఆరోగ్యంగా ఉంచుకోగలము. మన తినటంలో కూడా బాగా పూర్తి కడుపు నిండా తినకుండా కొంచెం గ్యాప్ ఇవ్వాలి. ఒక వంతు భోజనము, ఒక వంతు నీరు, ఒక వంతు ఖాళీగా ఉండాలి. ఇది ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం యొక్క సున్నత్ అన్నమాట. ఈ విధంగా మనకు సూర్య అంబియాల చంద్రశేఖర్ ఏదో ఇందాక ఆయతో ఆగిపోయారు మధ్యలో. సూర్య అంబియా 114 అని చెప్పి ఆగిపోయారు. సూర్య అంబియా 117 ఆయత్లో ఇన్నీ మసనియ దుర్రు అంత అర్హముర్ రాహిమీన్. ఇది అయ్యూబ్ అలైహిస్సలాంకు అల్లాహ్ సుబ్హానహు తాలా షైతాన్ అల్లాహ్ సుబ్హానహు తాలా ఛాలెంజ్ చేస్తాడు, నీ ప్రవక్తను నేను దారి మళ్ళిస్తాను అని చెప్పి. అల్లాహ్ సుబ్హానహు తాలా అతని ఛాలెంజ్ తీసుకుని నీ ఎన్ని ప్రయత్నాలు చేసినా ఈ దాసుడు దారి మళ్ళడు, నాకు విధేయుడుగానే ఉంటాడు అని చెప్పి చెప్తారనమాట. అప్పుడు చెప్పిన తర్వాత ఇక షైతాన్ తన ప్రయత్నాలు మొదలు పెడతాడు. ఆ సమయంలో అయ్యూబ్ అలైహిస్సలాం చాలా సంపద కలిగి ఉంటారు, భార్య బిడ్డలు ఉంటారు, అందరి దగ్గర ఒక మంచి పేరు ఉంటుంది ఆయన సమాజంలో, ఆయన ఉమ్మత్లో ఆయన మంచి వెల్ ఆఫ్ ఉంటారనమాట. ఇక షైతాను ఒక్కొక్కటి మొదలుపెట్టి ముందుగా ఆయన యొక్క సంపదను నష్టపోయేలా చేస్తాడు. సంపద తగ్గిపోతుంది పూర్తిగా. తర్వాత ఇక పిల్లలు ఆయన్ని విడిచిపెట్టి వెళ్ళిపోతారు. తర్వాత అనారోగ్యం ఆ, పాలవుతాడు. ఆయన బెడ్ మీద నుంచి లెగలేని స్థితిలో ఉంటాడు. ఆ, చివరికి ఎంతవరకు అనారోగ్యం పాలవుతాడంటే తన ముఖం మీద వాలిన ఈగను కూడా చెయ్యి పైకి లేపి తోలే ఆ, ఆ ఆ శక్తి కూడా లేనంతగా బలహీనపడిపోతారు ఆయన. భార్య కూడా విడిచి వెళ్ళిపోతుంది. ఇంకా ఒక్కడే ఉంటాడనమాట. ఆ స్థితిలో కూడా శైతాన్ వచ్చి చెప్తాడు, నువ్వు ఫలానా పేరు మీద నువ్వు స్వస్థత కావాలని కోరుకో, నీకు స్వస్థత లభిస్తుంది అంటే అల్లా పేరు మీద కాకుండా వేరే పేరు మీద. ఆ, అయ్యూబ్ అలైహిస్సలాం అప్పుడు చెప్తారు, లేదు నాకు ఏమైనా సరే నేను అల్లానే వేడుకుంటాను, కానీ అల్లాని విడిచిపెట్టి నేను ఎవరిని వేడుకోను. ఒకవేళ ఇలాగే ఉండటం అల్లాకు ఇష్టమైతే నేను ఇలాగే ఉంటాను. అంటే సహనంలో ప్రవక్తలందరిలోకి అతి ఎక్కువ సహనవంతుడు ఎవరు అంటే అయ్యూబ్ అలైహిస్సలాం అని చెప్పి వచ్చిందనమాట. ప్రతి ప్రవక్తకు ఒక ప్రత్యేకత ఉంది. అయ్యూబ్ అలైహిస్సలాం విషయంలో సహనవంతులలో అత్యంత ఎక్కువ సహనం గలవారు. మరి ఒక్కసారి ఆలోచించి చూడండి, ముఖం మీద వాలిన ఈగను కూడా మనం తోలలేని స్థితిలో మనంతా బలహీనపడిపోతే ఎంత బేచైన్గా ఉంటాము, ఎంత ఇబ్బందులో మనం ఉంటామో చూడండి. బెడ్ రిటర్న్, భార్య లేదు, పిల్లలు లేరు, సంపద లేదు, ఆస్తి లేదు, ఏమీ లేదు. ఇంకా ఒక ఒక విధమైన అల్లాహ్ మీద భరోసా తప్ప ఆయన ఇంకేమీ ఆలోచించకుండా అలాగే సహనంతో ఓర్పుతూ ఉంటారు. ఆ సమయంలో కూడా శైతాన్ వచ్చి అడిగినప్పుడు, శైతాన్ వచ్చి చెప్పినప్పుడు ఫలానా పేరుతో నువ్వు ఆరోగ్యం కావాలని కోరుకుంటే నువ్వు ఆరోగ్యవంతుడు అవుతావు అని చెప్పినప్పుడు ఆయన ఇంకా బాధపడతారనమాట. ఈ స్థితిలో కూడా నేను మార్గం తప్పకుండా అల్లానే నేను వేడుకుంటున్నాను, అల్లాయే నన్ను కాపాడుగాక అని చెప్పి వేడుకుంటూ శైతాన్ అక్కడి నుంచి వెళ్ళిపోమంటారు. ఇక అప్పుడు మామూలుగా మనం ఏం చేస్తాం, ఓ అల్లా నాకు షిఫానివ్వు, ఓ అల్లా నాకు స్వస్థత కూర్చు అని వేడుకుంటూ ఉంటాం కదా. ఆ స్థితిలో కూడా ఆయన సహనము ఎంతగా ఉంది అనేది ఇది నిరూపిస్తుంది అనమాట ఈ ఆయత్తు. అల్లాహుమ్మ ఇన్నీ మసనియ దుర్రు. అల్లాహుమ్మ అంటే ఓ అల్లా, ఇన్నీ అంటే నేను, మస్సనియ దుర్రు అంటే అనారోగ్యంతో నన్ను తాకింది. అల్లాహుమ్మ ఇన్నీ మసనియ దుర్రు వ అంత అర్హముర్ రాహిమీన్, మరియు నీవు అర్హముర్ రాహిమీన్ కరుణ చూపే వారందరిలోకి అత్యంత కరుణామయుడివి అని అంటారు. ఇక్కడ ఆయన నాకు ఆరోగ్యం ప్రసాదించు అని వేడుకుంటున్నారా? ఆ స్థితిలో కూడా ఆయన ఆ మాట అనకుండా వల్ల నీవు కరుణ చూపించే వారిలో అత్యంత కరుణామయుడివి ఆ ఒక్క మాటే అంటారు. ఆ తర్వాత అల్లా సుబ్హానహు తాలా ఆయనకు స్వస్థత, ఇక శైతాను ఓడిపోతాడు అక్కడ. తర్వాత అల్లా సుబ్హానహు తాలా ఆయనకు ఆరోగ్యాన్ని ఇస్తారు, మళ్ళీ భార్యాబిడ్డలు తిరిగి వస్తారు, సంపద వస్తుంది. ఇది
ఆ, మన ఒక మానవుడిగా అనారోగ్యం పాలయ్యే స్థితిలో అత్యంత తక్కువ స్థాయి అన్నమాట. అత్యంత ఆమ్, దిగువ స్థాయి ఇది. దీనికంటే ఎక్కువగా అనారోగ్యం పాలయ్యే స్థితి మానవుడికి ఉండదు. అటువంటి స్థితిలో కూడా ఆయన కేవలం అల్లాహ్ను నీవు అత్యంత కరుణించేవాడివి అని అన్నారే గాని ఆ, నాకు స్వస్థత చేకూర్చు అని చెప్పి అడగలేదు. అంటే అల్లాహ్ మీద అంత యకీన్ ఉంది, ఆయనకి అంత భరోసా ఉంది. ఇది మనం గుర్తుపెట్టుకోవాలి. రెండోది ఏమిటి అంటే యకీన్ అనే విషయంలో ఇంకో విషయం ఏమిటి అంటే ఇబ్రాహిం అలైహిస్సలాంని ఆ ఆ ఆ కాలం నాటి నమ్రూద్ రాజు అగ్నిలో పడేశాడు. పడేసేటప్పుడు అక్కడికి అల్లా సుబ్హానహు వ తఆలా దైవదూతను పంపుతాడు. ఆయన వచ్చి ఇబ్రాహిం అలైహిస్సలాంని చెప్తారనమాట, మీరు ఆజ్ఞాపించండి, నేను మబ్బుల ఆ, వర్షం యొక్క వర్షాన్ని కురిపించేస్తాను, ఈ అగ్ని చల్లారిపోతుంది అని. దానికి అల్లా సుబ్హానహు వ తఆలా ఆ, జ- అడుగుతారు ఆ దైవదూతను, "ఆ, నువ్వు ఇక్కడికి వచ్చిన విషయం అల్లాకు తెలుసా అంటే తెలుసు అంటారు. నేను ఇలా అగ్నిలో పడుతున్న విషయం అల్లాకు తెలుసా అంటే తెలుసు అంటారు. మరి ఒకవేళ నేను అగ్నిలో కాలిపోవటమే అల్లా ఇష్టమైతే నేను దువా చేసి ఆ ఇష్టాన్ని ఎందుకు మార్చాలి? ఎందుకు ఆ ఇష్టం ప్రకారం నడుచుకోకుండా ఆపిన వాడిని అవ్వాలి? అర్థమవుతుందా ఈ మాట? అల్లా సుబ్హానహు వ తఆలా ఒకవేళ అగ్నిలో కాలిపోవటం అనేది అల్లాకు ఇష్టమై ఉండి ఉంటే నేను దువా చేస్తే అల్లా తప్పకుండా నాకు సాయం చేస్తాడు, నన్ను అగ్నిలో కాల్చకుండా ఆపేస్తాడు. అలా అగ్నిలో కాల్చకుండా అల్లా యొక్క ఇష్టాన్ని పూర్తి చేయకుండా అడ్డుపడిన వాడిని ఎందుకు కావాలి నేను అంటారనమాట. అని ఇక నీ అవసరం నాకు లేదు, ఒకవేళ అల్లా ఇష్టమైతే నేను కాలిపోవటానికి తయారుగా ఉన్నాను అంటారు. అంటే అంత గొప్ప యకీను ఆ సమయంలో కూడా మనలో ఉండటం అనేది చాలా అవసరం. అదే మన స్థాయిని పెంచుతుంది. ఆ తర్వాత అల్లా సుబ్హానహు వ తఆలా అగ్నికి ఆజ్ఞాపించాడు డైరెక్ట్గా, ఓ అగ్ని, ఇబ్రాహీంకు అవసరమైనంత చల్లదనాన్ని ప్రసాదించు. చల్లబడిపో అని చెప్పలేదు, ఇబ్రాహీంకు అవసరమైనంత చల్లదనాన్ని కల్పించు. అంటే అగ్ని కూడా ఆయన కంఫర్టబుల్గా ఎంతైతే అవసరమో అంత చల్లదనాన్ని ఆయనకు ఇస్తుంది. అగ్ని ఆ విధంగా చల్లగా ఉంటుంది, ఆయనతో పాటు ఆయన హాయిగా ఉంటారు లోపల. ఇది మనకు అల్లాపై యకీన్ ఉండటం అనే దాని మీద ఈ యొక్క ఎగ్జాంపుల్స్ అన్నమాట. ప్రవక్తల యొక్క జీవితాల నుంచి, అంతకుముందు జరిగిన ప్రజల యొక్క సమాజాల యొక్క సంఘటనల నుంచి. ఈరోజు చిన్న దెబ్బ తగిలితే మనం కంగారు పడిపోతాము, అటు ఇటు పోతుంటాము, ఆ తావీజులని, ఆ గండాలని, అవని ఇవని పరిగెత్తుంటాము. అది కాదు మనం చేయవలసింది. మన యకీన్ మొత్తం అల్లాపైనే ఉంచాలి. మన చిన్న ఇబ్బంది కలిగినా, పెద్ద ఇబ్బంది కలిగినా, చిన్న నష్టం కలిగినా, పెద్ద నష్టం కలిగినా మనకు సహాయం చేసేది, మనకు ఆ కష్టం నుండి నష్టం నుండి బయటికి తీసేది కేవలం అల్లాహ్ మాత్రమే. అల్లాహ్ని విడిచిపెట్టి ఎవరిని మనం వేడుకున్నా, ఎవరి దగ్గరికి పోయి సహాయం అడుగుతున్నా, వాళ్ళు చెప్పిన ప్రకారం ఏవేమో ఆ జాదులని అవని ఇవని ఏం చేస్తున్నా అవన్నీ మనల్ని పాపంలోనికి నెట్టుతాయి, మన పుణ్యాలన్నీ పనికి రాకుండా చేస్తాయి. మనం అల్లాహ్ని విడిచిపెట్టి అయ్యూబ్ అలైహిస్సలాం యొక్క సంగతి మీరు చూడండి. అంత దీన స్థితిలో కూడా ఆయన కేవలం అల్లాపైనే భరోసా ఉంచారు కానీ ఇంకెవ్వరిపైన ఆయన ఆధారపడలేదు. ఇంకో విషయం ప్రాక్టికల్గా మన ముందు కళ్ళ ముందు జరుగుతున్న, మనం పుట్టినప్పటి నుంచి ఇప్పటివరకు చూస్తున్న విషయం ఏమిటి అంటే రాత్రి తర్వాత పగలు వస్తుంది, పగలు తర్వాత రాత్రి వస్తుంది, ఒకదాని తర్వాత కంటిన్యూస్గా వస్తానే ఉంటాయి. కష్టం తర్వాత సుఖము వస్తుంది, సుఖం తర్వాత కష్టము వస్తుంది. ఆ కష్టం రావటం మరి అల్లాపై మనం భరోసా ఉంచి అల్లా యొక్క దాసులుగా మనం జీవిస్తున్నాం కదా, మనకెందుకు అల్లా సుబ్హానహు వ తఆలా కష్టాలు ఇస్తాడు అంటే దానికి రెండు కారణాలు ఉంటాయి. ఒకటి ఏమిటి అంటే మనకు తెలుసో తెలియకో ఎక్కడో ఒకట మన జీవితంలో తప్పులు జరుగుతున్నాయి. దాని ఫలితంగా కూడా అల్లా సుబ్హానహు వ తఆలా మనల్ని హెచ్చరించడానికి ఆ కష్టాలు నష్టాలు ఇస్తూ ఉండొచ్చు. రెండో విషయం ఏమిటి అంటే మన యొక్క స్థితి ఇంకా మంచిగా పైకి లేపాలి, మనకి ఇంకా ఎక్కువ పుణ్యాలు ప్రసాదించుకునే అవకాశాన్ని ఇవ్వాలి అని చెప్పి కూడా అల్లా సుబ్హానహు వ తఆలా పరీక్షగా మనకు కష్టాలు నష్టాలు పెడుతూ ఉండొచ్చు. మీకు ఇప్పుడు పరీక్ష పెడుతున్నారు అంటే అది కొంచెం ఇబ్బందిగానే ఉంటుంది, కష్టంగానే ఉంటుంది. కానీ పరీక్షలో రిజల్ట్ వచ్చిన తర్వాత మీకు చాలా ఆనందం కలుగుతుంది. నాకు పరీక్ష నాకు పెట్టారు, నేను పరీక్షలో మంచి మార్కులు తెచ్చుకున్నాను అని చెప్పి మీకు ఒక మంచి తృప్తి కలుగుతుంది, ఆనందం కూడా కలుగుతుంది.
మరి అల్లా సుబ్హానహు వ తఆలా కూడా మనకు పెడుతున్న పరీక్షలైనా, కష్టాలైనా, నష్టాలైనా ఏదైనా కానీ దాంట్లో మనం సహనంతో, ఓర్పుతో మనం ముందుకు వెళ్ళాలి. మరి అలాగే మనకు సుఖమైన సమయం వచ్చినప్పుడు, సంతోషమైన సమయం వచ్చినప్పుడు మనం అల్లాను వదిలిపెట్టకుండా, విడిచిపెట్టకుండా, మర్చిపోకుండా అల్లా యొక్క జికర్ చేసుకుంటూ ఉండాలి. ప్రతి నమాజు తర్వాత మనకు సుబ్హానల్లా, అల్హమ్దులిల్లా, అల్లాహు అక్బర్ ఈ 3 జికర్ చేయమని 33 సార్లు జికర్ చేయమని ఆయిషా ఫాతిమా రజల్లా తాలాని యొక్క హదీస్లో ఉంది ఇది. మరి ఇక్కడ మొట్టమొదటి ఏమిటి? సుబ్హానల్లా. మనం గబగబా మన వెనకాల ఎవరో కొరడా పట్టుకుని కొడుతున్నట్టుగా ఎంత ఫాస్ట్గా చదువుతాము అంటే అది కొంతసేపు తర్వాత మనకు గుర్తుండదు. మనం సుబ్హానల్లా చదివామా, అల్హమ్దులిల్లా చదివామా అని చెప్పి మళ్ళీ కన్ఫ్యూజ్ అయ్యి మళ్ళీ మొదటి నుంచి మనం చదువుతాము. అది కాదు మనం అలా కాదు జికర్ చేయాల్సింది. మనస్ఫూర్తిగా, నిదానంగా మనం పలికే మాట మీద ఆలోచించుకుంటూ సుబ్హానల్లా అంటే మన మనసులో ప్రతిసారి ఒక 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 విషయం గుర్తుకు రావాలి. అల్లాహ్ సుబ్హానహు వ తఆలా పరమ పవిత్రుడు, ఎలాంటి లోపాలు, ఎలాంటి కొరతలు లేనివాడు. ఈ విషయాన్ని మనం మన మనసులో జ్ఞాపకం చేసుకుంటూ సుబ్హానల్లాని మనం పలకాలి. అల్హమ్దులిల్లా ఇలా పలుకుతున్నప్పుడు ఆ రోజు మీకు ఏమేమైతే అల్లాహ్ సుబ్హానహు వ తఆలా శుభాలు కలిగించాడో వాటికి మనం కృతజ్ఞత తెలుపుకున్నట్టుగా, అల్లాహ్ను ప్రశంసిస్తున్నట్టుగా మీరు మీకు ఆలోచనలోకి రావాలి. ఉదాహరణకు అల్హమ్దులిల్లా అని చెప్తున్నారు ఫజర్ నమాజ్లో. మీ ఫజర్ నమాజ్లో మీకేమేమి అనుగ్రహాలు దొరికినాయి ఎప్పటివరకు? రాత్రి మంచి నిద్ర దొరికింది, మంచి ఆహారం దొరికింది, రాత్రి భోజనం చేశారు, సుఖంగా నిద్రపోయారు, ఆరోగ్యంగా ఉన్నారు, మీకు ఎలాంటి కష్టాలు రాలేదు, ఎలాంటి పీడకలలు రాలేదు. ఇవన్నీ అల్లా యొక్క అనుగ్రహాలేనా? కాబట్టి అల్హమ్దులిల్లా చెప్తున్నప్పుడు మీ అనుగ్రహాలన్నీ మీకు జ్ఞాపకంలోకి రావాలి. ఓ అల్లా నాకు మంచి నిద్రనిచ్చావు, నాకు మంచి ఆమ్, ఆ, నాకు ఆరోగ్యాన్ని ఇచ్చావు, ఆ, నా 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 ఇంట్లో ఎలాంటి ఇబ్బంది లేకుండా, ఎలాంటి కొరత లేకుండా, ఎలాంటి నష్టం లేకుండా నన్ను కాపాడావు అని మనం గుర్తు చేసుకుంటూ అల్హమ్దులిల్లా చెప్పాలి. అల్లాహు అక్బర్ అంటే అల్లాహ్ నీవే అందరికంటే గొప్పవాడివి, అల్లాహ్ నీవే అందరికంటే గొప్పవాడివి. మన మనసులోకి వచ్చే ప్రతి దానిపైన గొప్పవాడు అల్లాహ్ సుబ్హానహు వ తఆలానే. అది ఏ ఇతరులు ఆరాధించే దేవతలు, దేవుళ్ళు కానీ, మన ముందు వచ్చే పెద్ద పెద్ద ఆ, విషయాలు కానీ ఏమైనా సరే వాటన్నిటికంటే గొప్పవాడు ఎవరు? అల్లాహ్ సుబ్హానహు వ తఆలా. ఇది కూడా మనసులో మనం తలుచుకుంటూ చదవాలి. తర్వాత చివర్లో అషదు అన్ లా ఇలాహ ఇల్లల్లాహ్తో ముగిస్తాము. లా ఇలాహ ఇల్లల్లాహు వహ్దహు లా షరీక లహు లహుల్ ముల్కు లహుల్ హమ్దు యుహ్యీ యుమీతు వహువ అలా కుల్లి షైఇన్ ఖదీర్. ఇవన్నీ హుస్నల్ ముస్లింలో ఉన్నాయి. నమాజ్ తర్వాత చేసే అస్కార్లు ఉన్నాయి. ఇవి రోజు ఒక్కొక్కటి మీరు చదువుకున్నా చాలా మీకు ఉపయోగం కలుగుతుంది. సైదుల్ అస్తగ్ఫార్ ఉంది, ఆ, అది కూడా చదువుకోవచ్చు. మీకు ఇబ్బందులు ఉన్నప్పుడు, కష్టంగా ఉన్నప్పుడు, మనసులో గాబరాగా ఉన్నప్పుడు అస్తగ్ఫార్ ఎక్కువగా చదవండి. అస్తగ్ఫిరుల్లాహుల్లజీ లా ఇలాహ ఇల్లా హువల్ హయ్యుల్ ఖయ్యూమ్ వఅతూబు ఇలైహ్. ఇది కొంచెం మోడరేట్గా ఉంటుంది. అతి తక్కువలో చదవాలి అంటే అస్తగ్ఫిరుల్లా, అతి ఎక్కువగా చదవాలంటే సయ్యదుల్ అస్తగ్ఫార్. ఇవి అస్కార్ మీరు చేసుకుంటూ ఉంటే, మీరు ఇంట్లో పని చేసుకుంటూ, మీరు ఒక్క విషయం మీరు గుర్తుపెట్టుకోండి. మీరు ఇంట్లో చక్కగా, హాయిగా, సుఖంగా మీరు ఇంట్లో ఉండి, మీ మగవాళ్ళు, భర్త కానీ, కొడుకు కానీ, తండ్రి కానీ, సోదరుడు కానీ ఇంటి నుండి బయటికి వెళ్తున్నారు అంటే మీరు వారి కోసం తప్పకుండా దువా చేస్తూ ఉండాలి. వారి ఇంటి నుంచి బయటకు వెళ్ళిన తర్వాత మళ్ళీ తిరిగి ఇంటికి వచ్చే వరకు వారికి ఎలాంటి ఆపద, ఎలాంటి ఇబ్బంది, ఎలాంటి కష్టము, నష్టము కలగకుండా ఓ అల్లాహ్ వారిని కాపాడు, పేరు పేరున మీరు వాళ్ళ కోసం దువా చేయాలి. ఇలా దువా చేస్తే అల్లాహ్ సుబ్హానహు వ తఆలా మీ దువాల వలన వాళ్ళని కూడా క్షేమంగా ఉంచుతాడు. వాళ్లకు ఎదురయ్యే ఆటంకాలన్నీ, ఇబ్బందులన్నీ తొలగిస్తాడు. ఒకవేళ ఏదన్నా పని మీద వెళ్తున్నట్లయితే మీరు ఆ పని కూడా విజయవంతంగా పూర్తి చేయాలి. ఆ పనిలో ఆటంకాలేమీ రాకుండా ఉండాలి అని చెప్పి దువా చేయాలి. ఇది మీరు ఇంటి ఆడవారిగా మీ బాధ్యత ఇది. వాళ్ళు సంపాదించి తీసుకొస్తున్నది మన ఇంట్లో అందరికీ, అది అందరి సుఖం కోసమే వాళ్ళు బయటకెళ్ళి సంపాదించి తీసుకొస్తున్నారు. మరి వాళ్ళు ఆరోగ్యంగా ఆ, మంచి ఆ, మంచి ఏమీ ఇబ్బందులు లేకుండా మన ఇంటికి తిరిగి వస్తే మనకు సుఖంగా ఉంటుంది, సంతోషంగా ఉంటుంది. అలాగే వాళ్ళు ఇంట్లో అడుగు పెట్టేటప్పుడు తప్పకుండా బిస్మిల్లా అని చెప్పి అడుగు పెట్టమని వాళ్ళకు తాకీదు చేయాలి. ఇంటి నుంచి బయటకు వెళ్ళి మళ్ళీ రిటర్న్ ఇంట్లో గుమ్మంలో అడుగు పెడుతున్నారు అంటే కుడికాలు లోపలికి పెట్టి బిస్మిల్లా అని పెట్టి లోపల పెట్టి ఇంట్లో వాళ్ళందరికీ సలాం చేయాలి. ఇంట్లో ఖాళీగా ఉన్న ఇల్లు అయినా సరే
బయట నుంచి ఇంట్లోకి వచ్చేటప్పుడు సలాం చేసి ఇంట్లో అడుగు పెట్టాలి. ఇలా చేస్తే మీతో పాటు లేకపోతే బయట నుంచి ఇంట్లోకి వచ్చే వాళ్ళతో పాటు శైతాన్ రాడు. భోజనం చేసేటప్పుడు బిస్మిల్లాతో మొదలు పెట్టాలి. దానివల్ల శైతాన్కు ఆ తిండిలో భాగం ఉండదు. ఇవి శైతాన్ని బయట ఆపేస్తాయి అన్నమాట. ఇలాంటి చిన్న చిన్న విషయాలు మనం జాగ్రత్తగా మన జీవితంలో తీసుకొస్తే మనం ఇన్షాల్లా మన ఇల్లు సుఖంగా ఉంటుంది. మన ఇంట్లో మనం సుఖంగా ఉంటాము. మన మగవాళ్ళు కూడా సుఖంగా ఉంటారు. పిల్లలు కూడా సుఖంగా ఉంటారు. మంచి అలవాట్లు నేర్పించాలి. వాళ్ళే మీకు సదఖే జారియా. రేపటి రోజున మీరు చనిపోయిన తర్వాత కూడా ఆ పిల్లలు మంచి పని చేస్తున్నారు అంటే అల్లాహ్ సుబ్హానహు వ తఆలా దానివల్ల మీకు ఎన్నో పుణ్యాలు ప్రసాదిస్తాడు ఇన్షాల్లా. నేను షేక్ ఇస్మాల్ ముస్లిం ఒకవేళ కూడా పంపుతాను. టైం అయిపోతుంది. ఉమ్. షేక్ టైం అయిపోతుంది. ఇందులోనే ఈ మాటలోనే అంటే అంత మంచిగా మంచి అఖలాక్తోని నడిచే వాళ్ళు కొంచెం కష్టానికి గురయ్యారు. వాళ్ళకి అనారోగ్యం పాలయ్యారు. ఎంత ట్రీట్మెంట్ చేసినా వాళ్ళకి నయం అవ్వట్లేదు. దాని గురించి ఖురాన్‌కి సంబంధించి మిమ్మల్ని అడిగాను షేక్. షిఫా అన్నారు, స్వస్థత అన్నారని. ఇప్పుడు ఆ అమ్మాయి ఆలిమే. అయినప్పటికీ కూడా ఆ అమ్మాయికి ఆరోగ్యం రోజు రోజుకి క్షీణించిపోతుంది. అందుకని అడిగాను మిమ్మల్ని. దాన్ని చూడాలి. చూసి మంచి మీ ఏరియాలో రుకాయ చేసేవాళ్ళు ఎవరన్నా ఉంటే ఒకసారి చూపించండి. ఒకవేళ ఏమన్నా అలాంటి మాయశక్తులు ఏమన్నా ఉంటే అది రుకాయ ద్వారా వెళ్ళిపోతాయి. సూర్య బకరా రోజు చదివి వినిపిస్తుంటే ఒకవేళ ఆవిడ స్వయంగా చదివే స్థితిలో ఉంటే మంచిది. ఒకవేళ ఆవిడ చదివే స్థితిలో లేకపోతే రోజు ఒకసారి కనీసం సాయంత్రం పూట సూర్య బకరా వినిపించండి, చదివి వినిపించండి. ఆడియో పెట్టేసినా పర్లేదు. దీనివల్ల కూడా ఆమె మీద ఏమన్నా ఇలాంటి ఉంటే ఆ ఆ ప్రభావాలన్నీ దూరం అయిపోతాయి. కాళ్ళు బాగా నొప్పండి. అరికాళ్ళతో నల్లైపోతుందంట షేక్. అరికాళ్ళు కూడా చాలా నొప్పిగా ఉంటున్నాయి. నల్లైపోతున్నాను అంటుందండి. బాగా రోజు రోజుకి బలహీనం అయిపోతుంది. నొప్పి ఎక్కువైపోయి. అదే ముందు అల్లా సుబ్హానహు వ తఆలాని వేడుకుంటూ మిగతా మెడికల్ టెస్టులు కూడా చేస్తే ఒకవేళ దాంట్లో ఆ, ఏదన్నా లోపం ఉంటే రక్తంలో కానీ దేంట్లో కానీ డాక్టర్లు చూసి చెప్తారు. ఏ ఊళ్ళో ఉంటుందామె? ఇక్కడండి కొత్త వలస కావతండి పల్లెటూరు. ఏ ఏ డిస్టిక్? ఏ ఊరు? దగ్గరలోని ఏ ఊరు? ఇదే నగరం వైజాగ్ అండి. విజయనగరం అవన్నీ వైపు. దగ్గర కాదులేండి. ఇక్కడి నుంచి దాదాపుగా ఒక 80 అలా కిలోమీటర్లు వెళ్ళాల్సిందే. రాజమండ్రి ఒక ఆయన అడవిరాజు అని చెప్పి ఆయన డాక్టర్, అడవి డాక్టర్ ఏదో అంటారంట. ఆయన ఆయుర్వేదాలతో నయం చేస్తాడు అని చెప్పి విన్నాను నేను. మీకు తెలుసా ఏమన్నా? ఆహా, తెలియదు షేక్. ఓకే. నేను ఆయుర్వేద కదా హోమియోపతి వాడతాను షేక్. హోమియోపతిలో అన్ని చెప్పి వాడుతున్నాం. ఆ మ్మ్. ఇంగ్లీష్ మెడిసిన్ ఎక్కువ ప్రభావం పనిచేయట్లేదు. ఎక్కువగా నా ఒక సమస్య నుంచి ఇంకో సమస్యలో వెళ్ళిపోతుందని కేవలం ఆయుర్వేదం, హోమియోపతి 2 వాడుతున్నాను షేక్. మ్మ్. సరే, అది అక్కడ ఎవరన్నా రుకాయ చేసేవాళ్ళు ఉంటే అది కూడా చూడండి. ఎవరూ దొరకకపోతే కనీసం సూర్య బకరానా రోజు వినిపించండి. ఆయన రాజమండ్రిలో ఆయన ఆయుర్వేదం డాక్టర్ ఎవరు ఉన్నారో నేను నంబర్ తీసుకుని మీకు పంపిస్తాను. వీలైతే ఆయన కాంటాక్ట్ చేసి మాట్లాడి చూడండి. ఇన్షాల్లా అల్లా సుబ్హానహు వ తఆలా ఆమెకు ఆరోగ్యాన్ని చేకూర్చుగాక. ఇన్షాల్లా. ఆమీన్ రబ్బల్ ఆలమీన్. ఆమీన్. ఇప్పుడు నేనున్నానని నేను ఏ దువాలు చదివి ఆ అమ్మాయికి కాలికి కట్ట రాస్తే నూనె అంటే జైతున్ ఆయిల్ తీసుకొచ్చానండి. తేనె కూడా పట్టుకొచ్చాను. కలంజి కూడా పట్టుకొచ్చానండి. వీటిలో దమ్ము చేసిద్దామని. నేను ఏ ఆయితులు చదివి దమ్ము చేసి ఇమ్మంటారు? నేను వాటర్‌లోనేదిని. నేను ఇది ఇస్నాల్ ముస్లిం పంపుతాను. దాంట్లో చూసి మీరు ఆ, మీకు అనుకూలంగా ఉన్నవి అర్థం చేయండి. సరేనా? ఇన్షాల్లా సార్. ఇన్షాల్లా సార్. ఓకే. ఇది सर మీరు आपके पास पीडीएफ मिल क्या सर? पीडीएफ क्या कुछ नहीं क्या? रुकिए आप पीडीएफ कुछ आयता का लिस्ट ये हाँ, पढ़ सकते हैं पढ़ सकते हैं। वो भी है, रोकाया के भी पीडीएफ है, वो भी भेजता हूँ मैं। सेंड करें सर प्लीज सर सेंड चलो, करें सर। चलो ग्रुप में सेंड करें सर सबको भी बेनिफिट होता। भेजता हूँ मैं इंशाल्लाह। जी सर। वही है तो हमें कर ले सकते हैं ना सर। दूसरा रखना दूसरा करना अलग हाँ, चीज खुद है से लेकिन कर लेना हमें बेहतर है। हमारे ना बहुत असर है। खुद से हमें कर करना लेना बहुत बेहतर है। असर खुद से करना बेहतर है। उर्दू में ज़्यादा है, तेलुगु में रुकाया का है नहीं है, देखता हूँ मैं। और इसमें जो है ना इस्माइल मुस्लिम में मुझे भी बहुत मुझे सारे उर्दू में है दुआएं तो हैं। भेज दो सर अल्हम्दुलिल्लाह। उर्दू चलो। में के भी मुझे अल्हम्दुलिल्लाह सर भेज सकता आप। ఓకే. ఇది మీ ఎగ్జామ్ యొక్క రిజల్ట్స్ వచ్చింది, ఇక్కడ ఉంది. దీంట్లో మీకు కనబడుతుంది కదా రిజల్ట్. ఇది ఇలా వచ్చినాయి. దీంట్లో మార్కులు ఇలా వచ్చినాయి. ఫస్ట్ టెస్ట్ కదా, మీరు రాయటానికి కూడా అలవాటు లేదు, అందుకని కొంచెం రిజల్ట్ తక్కువ ఉండొచ్చు.
ఇన్షాల్లా మళ్ళీ ఇంకో వారంలో ఇంకో టెస్ట్ పెడతాను. అప్పుడు ఇంకా మళ్ళీ ఇలాగే చేస్తారు, కానీ 20 ప్రశ్నలు ఉంటాయి దాంట్లో కూడా. ఓకేనా? जी सर। ఓకే, మరి ఇంతటితో క్లాస్ ఆపుదాం. ఇక్కడ అజాన్ అవుతుంది. సుబ్హానకల్లాహుమ్మ బిహమ్దిక నషహదు అన్ లా ఇలాహ ఇల్లా అంత అస్తగ్ఫిరుక వ అతూబు ఇలైక్. అస్సలాము అలైకుం వరహ్మతుల్లాహి వబరకాతుహు. वालेकुम सलाम व रहमतुल्लाहि व बरकातहू सर।